मोरु मुकुट मकराकृत कुंडल अरुण तिलक दिय भाल अधर सुधाकर मुरली राजतु उर्वैजंती माल। इस प्रकार मीराबाई बाज से वे मंदिर में जाते हैं, पूजा और पूजा पा प्रभुवर इसी पुजारिन को समझो, पूजा की भी विधि न जानती फिर भी मंदिर में आए। అంటే कई उपासक कई ढंग से जाते हैं, ఎంతో మంది ఎన్నో రకాలుగా వస్తారు। నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టం అయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. నాన్న కాళ్ళు నొప్పి వస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ
ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ చంద్రయ్య చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా, లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బు కట్టేస్తాను అయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవు. ఏమైంది నాన్న? ఏం లేదు, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చిత్రం కాలవల్లి. నాన్న రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది, అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు ఎవ్వరో బదులెవ్వరుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే పడి చనువా, అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలియదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా. యు ఆర్ సెలెక్టెడ్, నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కళ్ళారా చూడాలి. ఒక నిమిషం ఆగిపోయేను వచ్చేదాకా. లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ, లేనే లేదోయమ్మా. చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా, నువ్వు లేక మానవ మనుగడ, లేనే లేదోయమ్మా. నువ్వు లేక మానవ మనుగడ, లేనే లేదోయమ్మా. ఇంటింటి గుమ్మంలోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైను. ఇంటింటి గుమ్మంలోన తోరణాలకైనావు, పెళ్ళిళ్ళు పండుగలొస్తే పలకరించే పందిరివైనవు. నిండు ముత్తైదువలాగా
పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు నిద్రొస్తే ఊయలగై గాలిల జోల పాడినవు ఆకలేస్తే అమ్మాయి వచ్చి కడుపు నింపే పండైనావు నిద్రొస్తే ఊయలగై గాలిల జోల పాడినవు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నవు ఎండొచ్చిన వానొచ్చిన గుండెలోన దాచుకున్నవు నీ గుణముల ఘోరంతైనా మనుషులకు లేదోయమ్మా చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతో మెకుళ్ళైనావు వంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు పొద్దున్నే శుద్ధిని చేసే పళ్ళుతో మెకుళ్ళైనావు వంటకుండ పురుడు పోయగా పొయ్యిలోన నిప్పైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు అమ్మమ్మ తాతయ్యలకు తోడు నడిచే కర్రైనావు కూర్చుంటే కుర్చైనావు కునుకొస్తే మంచమైనవు చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా పరుల సేవ ముఖ్యం అంటూ శిరసు వంచి ముందు నడిచినవు చనిపోతే పాడైనావు కాచేసే కాడైనావు పరుల సేవ ముఖ్యము అంటూ శిరసు వంచి ముందు నడిచినవు చనిపోతే పాడైనావు కాచేసే కాడైనావు దహనముకు దానం ఇచ్చి నీ దేహం కాచుకున్నవు దహనముకు దానం ఇచ్చి నీ దేహం కాచుకున్నవు ఎంత గొప్ప త్యాగమే నీది ఓ పచ్చని చెట్టమ్మా 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 పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నరులారా గురులారా ఓ పండిత పామరులారా ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా నరులారా గురులారా ఓ పండిత పామరులారా ఆయురారోగ్యమునిచ్చే చెట్టు కథను విన్నారా పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి పరిమళించే పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి పర్యావరణాన్ని మనము రక్షించగా ముందుకు పోదాం చెట్టమ్మా చెట్టమ్మా పచ్చాని చెట్టమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే లేదోయమ్మా నువ్వు లేక మానవ మనుగడ లేనే
లేదోయమ్మా నువ్వు లేక మా